కొట్టాల్సింది నువ్వు కాదు నేను అని చెప్పి కమల్ అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి షాక్ అవుతూ ఉంటుంది పార్వతి. ఇక కమల్ వచ్చైతే పల్లవిని కొడుతూ ఉంటాడు. అలా కొట్టగానే ఒక్కసారిగా పార్వతి షాక్ అవుతూ ఉంటుంది. అలా కమల్ కొట్టిన వెంటనే పల్లవి కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది కమల్ వైపు. ఇక ఏం చేయలేక అలా ఉండిపోతుంది. అక్షయ్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. అందరూ అయితే కమల్ చేసిన పనికి షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక పార్వతి ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. అక్కడే ఉన్న వాళ్ళ బామ్మ అయితే ఏంట్రా నువ్వు చేస్తున్నది అని అయితే చాలా ముందుకు వచ్చి గట్టిగా అంటూ ఉంటుంది. అలా అనేసరికి నువ్వు నోరు మీవే ముసలే అని చాలా గట్టిగా అంటూ ఉంటాడు. నువ్వు నోర్మి అవని వదిని అనేసి మాట్లాడినప్పుడు లేవని నోరు నీ మనవరాల్ని కొట్టేసరికి ఎందుకు వచ్చింది? ఈ పని నువ్వు చేయాలి, నేను కాదు. నీ మనవరాలు ఇంకో ఆడదాన్ని అనేసి మాట్లాడుతున్నప్పుడు నువ్వు చెంప చెల్లు అనిపించి బుద్ధి చెప్పాలి. అలాంటిది నేను చెప్తున్నాను కదా, నువ్వు మధ్యలో ఎందుకు వస్తున్నావు? నీకు కూడా బుద్ధి చెప్పాలా అని చెప్పి కమల్ అయితే చాలా సీరియస్గా అంటూ ఉంటాడు భానుమతికి. అలా అనేసరికి అక్కడే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక పల్లవి అయితే నేనేం తప్పు మాట్లాడాను అన్నట్లుగా చూస్తూ ఉంటుంది. అలా అనేసరికి ఒక మా అవని వదిని అనేసి మాటలు అంటావా, తండ్రి చీప్ క్యారెక్టర్ అంటావా అని చెప్పేసి గట్టిగా కొడుతూ ఉంటాడు. మళ్ళీ కొట్టేసరికి పార్వతి అయితే ఏంట్రా నువ్వు చేస్తుంది? ఒక అమ్మాయి కొడుతున్న ఆ అమ్మాయిని అలా కొట్టొచ్చా అని అయితే పల్లవి గురించి అయితే పార్వతి అడుగుతూ ఉంటుంది. అలా అడిగేసరికి పార్వతి అయితే మళ్ళీ షాక్ అవుతూ ఉంటుంది. కమల్ పల్లవిని కొట్టేసరికి నీకేమైనా బుర్ర పనిచేస్తుందా లేదా, ఎందుకు దాన్ని అలా కొడుతున్నావు అని చెప్పి పార్వతి అడిగేసరికి నువ్వు చేయాల్సిన పని నేను చేస్తున్నానమ్మా, అవని వదిని అనేసి మాటలు అంటున్నప్పుడు లేవని నోరు ఇప్పుడు ఎందుకు లెగుస్తుంది అని కమల్ అయితే అంటూ ఉంటాడు. మనకి సిగ్గు లేదు, అందరికీ సిగ్గు లేదు. ఒక ఆడదాన్ని అనేసి మాటలు అంటుంటే అలా వింటున్నాం కదా, బుద్ధి చెప్పకుండా. నిజంగా మనకి సిగ్గు లేదు అని చెప్పి అంటూ ఉంటాడు కమల్. మాటలకి షాక్ అవుతూ ఉంటుంది పార్వతి. ఇక మా వదిన్ని అనేసి మాటలు అంటావా అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు పల్లవికి కమల్.